ఇదిగో సుప్రజ, నువ్విది విన్నావా? ఏంటక్క? కాంచన కూతురు జాహ్నవికి అమెరికా సంబంధం వచ్చింది. ఏమిటి? అమెరికా సంబంధమే? వీళ్ళు చూస్తే ఇంత మిడిల్ క్లాస్ వాళ్ళు అంత గొప్ప సంబంధం ఎలా చేయగలరు? అయ్యో, కాంచన మొగుడు మురళీకృష్ణ మిడిల్ క్లాస్ వాడు కానీ ఆమె తమ్ముడు రంగనాథం అమెరికాలో పెద్ద ఉద్యోగం చేశాడు. బాగా డబ్బు సంపాదించి వ్యాపారం కూడా మొదలుపెట్టారంట. ఇప్పుడు వాళ్ళు కోటీశ్వర్లైపోయారు. ఆ రంగనాథంకి ఒక్కడే కొడుకు, పేరు సూరజ్ అంట. తండ్రికి తగ్గ కొడుకు. వాళ్ళ వ్యాపారాలన్నీ ఇప్పుడు అతనే చూస్తున్నాడు. మేనకోడల్ని కోడలిగా చేసుకోమని వాళ్ళ అన్నని బతిమాలుంటుంది కాంచన. అంతే అయ్యుంటుందిలే. ఏమైనా ఆ జాహ్నవి నక్కతోక తొక్కింది. మరి పెళ్ళెప్పుడక్కా? ఎల్లుండి ఇండియాకి వస్తున్నారని మాట్లాడుకుంటుంటే విన్నాను. మామూలుగానే ఆ కాంచన కాలు భూమి మీద నిలవదు. ఇక కూతురికి అమెరికా సంబంధం చేశాక ఆవిడ చెప్పుకునే గొప్పలకి మన చెవుల్లోంచి రక్తాలొస్తాయేమో. మరే అలా వీధిలో వాళ్ళంతా కాంచన ఇంటి గురించి చెవులు కొరుక్కుంటున్నారు. అనుకున్నట్టుగానే శుక్రవారం రోజు ఉదయాన్నే ఫ్లైట్ దిగాడు సూరజ్. ఎంతో సంబరంగా మేనత్త ఇంటికి వచ్చాడు. హాయ్ అత్త, ఎక్కడా నాకు కాబోయే భార్య? చెప్పండి. 2 ఏళ్లుగా నాన్న చేత మీకు ఫోన్ చేయిస్తున్నాను. జాను అంటే నాకు ఇష్టం, తనని పెళ్లి చేసుకుంటా అని. కూతుర్ని అమెరికా పంపడం ఇష్టం లేక మీరిద్దరూ ఇన్నాళ్లు పొడిగిస్తూ వచ్చారు. అందుకే ఇండియాలో కొత్త ఆఫీస్ స్టార్ట్ చేయడానికి ఏర్పాట్లు చేసేశాను. మీరు కూడా అందుకే ఒప్పుకున్నారనుకో. మొత్తానికి జానుతో పెళ్లి అనే నా కల నెరవేరబోతోంది. నేను అర్జెంటుగా తనని చూడాలి. ఎక్కడుంది? సూరజ్ ప్రశ్నిస్తూనే పోయాడు. కానీ కాంచన, మురళీకృష్ణ సమాధానం చెప్పలేదు. మౌనంగా కూర్చున్నారు. ఏమైందత్తా? మామయ్య, మీరైనా చెప్పండి. మురళీకృష్ణ ఒక కాగితం తీసి సూరజ్ చేతిలో పెట్టాడు. అది జాహ్నవి రాసిన ఉత్తరం. అమ్మ, నాన్న, సూరజ్ బావ, అందరూ నన్ను క్షమించాలి. నేను కాలేజ్లో నాతో పాటు చదువుకున్న వంశీని ఎంతగానో ఇష్టపడ్డాను, ప్రేమించాను. ఇప్పుడు మీరు సడన్గా సూరజ్ బావతో పెళ్ళంటే నా మనసు ఒప్పుకోలేదు. అందుకే మేమిద్దరం ఎటైనా దూరంగా వెళ్ళి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. మీ అందరి మనసుల్ని బాధపెట్టి ఉంటే క్షమించండి. ఆ ఉత్తరం చదవగానే సూరజ్ గుండె ముక్కలైపోయింది. ఎంత తమాయించుకున్నా తన కళ్ళ నుండి వచ్చే నీటిని ఆపలేకపోయాడు. మేనత్త భుజాల మీద వాలి మౌనంగా కన్నీళ్లు కార్చాడు. ఆ తర్వాత బరువెక్కిన గుండెతో ఆ ఇంటి నుండి బయటకి కదిలాడు. కూతురు చేసిన పనికి వీధిలో కాంచన వాళ్ల పరువు పోయింది. అందరూ సూటిపోటి మాటలు అంటుంటే వాళ్ళకి కూతురు మీద ఎక్కడా లేని కోపం పెరిగింది. ఆమెను జీవితంలో క్షమించకూడదని నిర్ణయించుకున్నారు. కొద్ది రోజుల తర్వాత, ఏం చేద్దాం వంశీ? మా ఇంటికెళ్దాం జాను. మరి నీ జాబ్? డాడీ చేస్తున్న బిజినెస్ని చూసుకున్నా సరిపోతుంది. ఫ్యామిలీతో కలిసి ఉంటే ఆ ఆనందం ముందు ఈ ఎక్కువ సంపాదన ముఖ్యమవుతుందా? నువ్వన్నది కూడా నిజమే. కానీ జాను, ఆ పల్లెటూరులో నీకెలాంటి ఉద్యోగం దొరకదు. చుట్టుపక్కల చిన్న చిన్న టౌన్స్ ఉన్నాయి, కానీ అక్కడ కూడా పెద్దగా జాబ్స్ ఏమి ఉండకపోవచ్చు. నువ్వు ఒక హౌస్ వైఫ్గా ఉండిపోవాల్సి వస్తే ఉంటానా లేదా అనా నీ భయం? నాకు నువ్వు నా పక్కనుంటే చాలు. సంపాదన కోసం పరుగులు తీయాలని నాకేం లేదు. నీతో కలిసి సంతోషంగా బ్రతికితే చాలు. ఉన్నంతలో సర్దుకోవడం నా వల్ల అవుతుంది. చాలా థ్యాంక్స్ జాను. నీకు ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటది? నా మరదలు సరయుకి చిన్నప్పటి నుంచి నాతోనే పెళ్లి చేస్తామని పెద్దవాళ్ళు అనవసరంగా ఆశ పెట్టారు. మన పెళ్లి జరిగిందని తెలిస్తే తను గొడవ చేయొచ్చు. ఆ కారణంగా ఇంట్లో వాళ్ళు నీ మీద కోపం కూడా చూపించొచ్చు. నువ్వెలా సర్దుకుంటావు? పాపం, తన తప్పేముంది? పెద్దవాళ్ళు అలా చెప్పేసరికి ఆశ పెట్టుకుందేమో. మనం నచ్చజెప్దాం వంశీ. నువ్వు నిజంగా బంగారానివే. ప్రతీదీ అర్థం చేసుకుంటావు. దానికి కారణం నీ మీదున్న ప్రేమే. అంత ప్రేమించే పెళ్ళాం దొరికింది నీకు. అదృష్టవంతుడివి. అవునవును, ఇదైతే ఒప్పుకుంటాను నేను. సరే, ఇక బయలుదేరదామా? అలా నిర్ణయించుకున్న వాళ్ళిద్దరూ వంశీ ఇంటికి వెళ్ళారు. వంశీ తల్లి పంకజం, తండ్రి నారాయణ. కొడుకు ఎవరో ముక్కు మొహం తెలియని అమ్మాయిని పెళ్లి చేసుకొని వచ్చేసరికి వాళ్ళు చాలా కోపడ్డారు. వంశీ వాళ్ళని బతిమాలి నచ్చజెప్పి ఊరుకోబెట్టాడు. ఇప్పుడు నీ మరదలకి మేమేం సమాధానం చెప్పాలి? ఎలా మొహం చూపించాలరా? అమ్మా, తన గురించే కాదు, కాస్త నా గురించి కూడా ఆలోచించండి. నాకు నచ్చిన అమ్మాయి పక్కనుంటేనే కదా నేను సుఖంగా ఉండేది. అదే కదా మా బాధ. నీ ఒక్కడి సుఖం చూసుకున్నావు, మా పరువు పోతుందని ఆలోచించలేదు.
పంకజం ఎన్ని మాటలన్నా అటూ ఇటూ తిప్పి తల్లిని మెప్పించాడు వంశీ. సరయు తన కుటుంబంతో సహా వచ్చి ఇంటి దగ్గర గొడవ చేస్తుంది ఓ రోజు. తలదించుకోవడం తప్ప ఏమీ చెప్పలేకపోయారు వంశీ కుటుంబం. నెమ్మదిగా గొడవలు సద్దుమణిగాయి. జాహ్నవి ఆ ఇంటి కోడలుగా బాధ్యతలు తీసుకుంది. ఇంటి వాతావరణం అంతా ప్రశాంతంగా మారింది అనుకుంటున్నప్పుడు పంకజం మనసులో మాత్రం క్రూరమైన ఆలోచనలు పరిగెడుతున్నాయి. ఎలాగైనా కోడల్ని బయటికి పంపించేసి మేనకోడల్ని ఇంటికి కోడలు చేసుకోవాలనే ఆమె ఆశ చావనే లేదు. వాళ్ళకి పక్క టౌన్లో 2 సూపర్ మార్కెట్లు ఉండేవి. వంశీ తన తండ్రితో పాటు బిజినెస్ చూసుకోవడానికి వెళ్ళేవాడు. తీసుకొచ్చిన డబ్బుల్ని బీరువాలో భద్రంగా దాచేవాడు. జాహ్నవి డబ్బు గురించి ఎప్పుడూ పట్టించుకునేది కాదు. ఆమె చేతికి ఇస్తే తప్ప భద్రపరిచేది కాదు. పెత్తనం మొత్తం భర్తదే సాగనిచ్చింది ఆమె. అది అదునుగా చేసుకున్న పంకజం కోడలు పనుల్లో నిమగ్నమై ఉన్నప్పుడు కొడుకు దాచిపెట్టిన డబ్బుల్ని కొంచెం కొంచెంగా మాయం చేసేది. ఓ రోజు వంశీకి అనుమానం వచ్చింది. జాను, ఈ అలమారాలో పెట్టిన దాంట్లో 20,000 లెక్క తక్కువగా వస్తోంది. 20,000? అవును జాను, నేను సరిగ్గా లెక్కబెట్టే పెట్టాను కదా. నాకు తెలిసి ఇంట్లోనికి బయట నుంచి ఎవరూ రాలేదండి. అయినా దొంగలైతే మొత్తం తీస్తారు, కొన్నిగా ఎందుకు తీస్తారు? అది నిజమే. మరి డబ్బు ఏమైందంటావు? ఏమోనండి, పోనీ ఇక నుంచి బ్యాంకులో వేసుకోవచ్చు కదా. వద్దులే, మన ఊర్లో ఏటీఎంలు లేవు. డబ్బు అవసరమైతే వెంటనే తీసుకోలేం కదా. సరే, మీరేం దిగులు పడకండి. ఈసారి నుంచి ఇంకాస్త జాగ్రత్తగా దాచండి. అలా భర్తకు ధైర్యం చెప్పింది ఆమె. కొడుకు ఒంటరిగా ఉన్నప్పుడు చూసి పంకజం అతని పక్కన కూర్చొని, ఏమైందిరా అంత దిగులు? ఏం లేదమ్మా అంటూ మాట దాటేశాడు వంశీ. ఆ తర్వాత కూడా కొన్నిసార్లు అలాగే డబ్బులు మాయమవుతూ వచ్చాయి. ఓసారి డబ్బులు తీసుకొని కొన్ని డబ్బులు డోర్కి దగ్గరగా పెట్టి బీరువా తలుపు సరిగ్గా వేయకుండా బయటికి వచ్చేసింది పంకజం. కాసేపటికి గదిలో వెళ్ళిన జాహ్నవి, ఏంటి బీరువా ఎవరో తీసినట్టుగా ఇలా ఉందేంటి? అసలే ఈ మధ్య ఈయన డబ్బు మాయమవుతోందంటున్నారు. బయట నుంచి ఎవరైనా వస్తున్నారా అంటూ కిటికీ వైపు చూసింది ఆమె. ఆ తర్వాత బీరువా డోర్ తెరిచి చూసింది. మళ్ళీ డబ్బు ఏమైనా పోయిందేమో అని. డోర్ తెరవగానే కొంత డబ్బు ఆమె చేతిలో జారిపడింది. ఆ సన్నివేశం అంతా పంకజం వీడియో తీసుకుంది తన ఫోన్లో. వెంటనే ఆ వీడియోని కొడుకు ఫోన్కి పంపించింది. అతనింటికి రాగానే తల్లి దగ్గరికి వెళ్ళాడు. అమ్మా, నువ్వు పెట్టిన వీడియోలో నేను చూసింది నిజమా? అవునరా, ఆ రోజు నువ్వు డబ్బు కనిపించట్లేదని నీ భార్యతో మాట్లాడడం మాకు వినిపించింది. అందుకే నేను తనని గమనిస్తూ ఉన్నాను. తను ఏ ఇంటి కోడలే కదా, కావాలంటే దర్జాగా తీసుకోవచ్చు. ఇదేం బుద్ధిరా? లేదమ్మా, నాకింకా నమ్మబుద్ధి కావడం లేదు. సరే, నువ్వు తన ప్రవర్తనని గమనిస్తూ ఉండు. అసలు తను ఆ డబ్బంతా ఏం చేస్తుందో తెలుస్తుంది. అలాగేనమ్మా. జాను నన్ను డబ్బులు అడగడానికి మొహమాట పడి తీస్తుందేమో. నేను ఈ విషయాన్ని పెద్దది చేయడం అవసరమా? పోనీలే, తను నా కోసం అందరినీ వదిలొచ్చింది. తనని బాధ పెట్టకూడదు అనుకున్నాడు వంశీ. ఒకరోజు అతనికి బీరువాలో ఆమె చీరల కింద డబ్బు కనిపించింది. కానీ అతను ఏమీ మాట్లాడలేదు. కొద్ది రోజులు గడిచాయి. ఓసారి బిజినెస్లో పెట్టుబడికి కాస్త డబ్బు తక్కువైందని ఇంటికి వచ్చి డబ్బు లెక్క పెట్టాడు అతను. ఓ 60,000 రూపాయలు తక్కువగా ఉందని అర్థమైంది. ఇక తప్పదనుకొని నెమ్మదిగా, జాను, నాకు అర్జెంటుగా 60,000 అవసరం ఉంది, ఇస్తావా? అదేంటండి నన్ను అడుగుతారు? నా దగ్గర డబ్బు ఎందుకుంటుంది? అవసరమని చెప్తున్నాను కదా. అవతల స్టాక్ తెప్పించేశాను, బరువు పోతుంది జాను. నిజమేనండి, కానీ మీరు నాకు ఎప్పుడూ డబ్బులు ఇవ్వలేదు కదా. నేను మా అమ్మ వాళ్ళ ఇంటి నుంచి కూడా ఏమీ తేలేదు. వాళ్ళ మాటలు విన్న పంకజం దొరికిందే సందనుకొని, చూసావా, తెగ ప్రేమించి పెళ్లి చేసుకున్నావు కదా. ఇదిగో ఇదే నీ భార్య అసలు స్వరూపం. మొగుడికి అవసరం ఉంది, అర్జెంట్ అని తెలిసినా కూడా తన దగ్గరున్న డబ్బు తీసి ఇవ్వడం లేదు. ఏమైనా పుట్టింటి నుండి తీసుకొచ్చిందా? నీ డబ్బులే కదా కొట్టేసింది. పంకజం అలా అనగానే జాహ్నవికి కోపం వచ్చింది. అత్తయ్య, నోటికొచ్చినట్టు మాట్లాడొద్దు. నేను డబ్బులు కొట్టేయడం ఏంటి? మా అమ్మ చెప్పడం కాదు, నాకు కూడా తెలుసు. నువ్వు నేను తీసుకొస్తున్న డబ్బుల్లోంచి చాలా డబ్బు తీసుకొని నీ దగ్గర దాచుకున్న విషయం. వంశీ పిచ్చి పట్టిందా? ఏం మాట్లాడుతున్నావు? మన డబ్బుని నేను కొట్టేయడం ఏంటి? మనది అని అనుకొని ఉంటే అలా దొంగతనంగా తీసుకునేదానివి కాదు. ఇంటి బాధ్యత తీసుకోవడం రాదు, కానీ దొంగతనాలు చేయడం మాత్రం నేర్పించారు మీ అమ్మా నాన్నలు. పంకజం వాదన పెంచేసరికి జాహ్నవికి కోపం పెరిగిపోయి నోరు జారుతుంది. అత్తగారితో గట్టిగా మాట్లాడుతుంది. దాంతో వంశీకి కోపం వచ్చి ఆమెను కొడతాడు.
నువ్వు నాకు కాస్త కూడా అర్థం కావట్లేదు జాహ్నవి. నా కోసం అన్నీ వదులుకొని వచ్చావని నిన్ను నెత్తిన పెట్టుకొని చూసుకున్నాను. కానీ నీకు మన ఇల్లంటే బాధ్యత లేదు, మా అమ్మ నాన్నలంటే గౌరవం లేదు. తెలుస్తోంది కదా. ఛీ, నిన్ను చూస్తుంటేనే అసహ్యం వేస్తోంది అని నోటికి వచ్చినట్లు తిట్టి వెళ్ళిపోయాడు. ఆ రోజు నుండి వంశీ జాహ్నవిల మధ్య గొడవలు చిలికి చిలికి గాలివానల్లాగా ముదిరిపోయాయి. పంకజం కొడుకు దగ్గర మంచిదానిలా నటించడం మొదలుపెట్టింది. ఆ పిల్ల ప్రవర్తన మొదట్నుంచి తేడాగానే ఉంది. చెప్తే నువ్వు బాధపడతావని నేనే చెప్పలేదు. ఇంటికి వచ్చిన మొదటి వారంలోనే నా చెవి కమ్మలు తను దాచేసుకుందిరా. అడగడానికి నాకు మొహమాటం అడ్డొచ్చింది. పోనీలే, నా కోడలే కదా, ఎప్పటికైనా తనకే చెందుతాయి కదా అని ఊరుకున్నాను. ఏమిట్రా ఇది, చక్కగా సరయుని పెళ్లి చేసుకుంటే మీ మామయ్య ఆస్తి మొత్తం నీకొచ్చేది, మన వ్యాపారం మరింత పెద్దదయ్యేది. ఈ పళ్ళ తల్లిదండ్రులు మరీ లేని వాళ్ళలా ఉన్నారు. అందుకే అక్కడి నుంచి తేవడం మానేసి ఇక్కడి నుంచి చేరవేస్తున్నట్టుంది. కానీ వాళ్ళు తనతో మాట్లాడడం లేదు కదమ్మా. తను దొంగతనం చేస్తుందంటే నువ్వు నమ్మావా? అలాగే వాళ్లతో మాట్లాడుతూ ఉండొచ్చు, లేదని మనకి అబద్ధం చెప్తూ ఉండొచ్చు. ఏమోనమ్మా, అంతా తికమకగా ఉంది, మనసేం బాలేదు. నేను ఇలా చెప్పడం తప్పేమో కానీ జీవితాంతం నువ్వు ఒక తప్పుడు మనిషితో కలిసి బతుకుతుంటే తల్లిగా చూడలేక చెప్తున్నాను. ఇప్పటికీ నేను పెళ్లి చేసుకోవడానికి సరయు సిద్ధంగా ఉంది. ఎలాగోలా నువ్వు జాహ్నవిని వదిలించుకుంటే మంచిదేమోరా. ఆలోచించు. తల్లి మాటలు అతని మనసుని ప్రభావితం చేశాయి. కానీ అతను అప్పుడే బయటపడలేదు. మొత్తానికి అప్పటికి వాళ్ళ పెళ్లి జరిగి సంవత్సరం పూర్తయింది. కానీ వాళ్ళ మధ్య జరిగిన గొడవల వల్ల వాళ్ళిద్దరూ ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారు. పాత గొడవలు మర్చిపోయిన సరయు అప్పుడప్పుడు పంకజం ఇంటికి వస్తూ ఉండేది. వంశీ ఆమెతో చనువుగా మాట్లాడుతూ ఉండేవాడు. అది చూసి జానుకి మరింత కోపం వస్తూ ఉండేది. ఆ విషయం మీద కూడా గొడవలు జరిగాయి. వాళ్ళ మధ్య జరిగే వాదనలకి పంకజం ఆజ్యం పోస్తూ ఉండేది. మొత్తానికి ఓ రోజు, ఎంత ఓర్పుగా ఉన్నా ఈ ఇంట్లో నాకు మర్యాద దొరకదనిపిస్తోంది. తన కోసం నేను అమ్మా నాన్నలను వదిలొచ్చాను, వాళ్ళని మోసం చేశాను. ఆ పాపమే నాకు తగిలినట్టుంది. నన్ను రాణిలా చూసుకుంటానన్నవాడు ముందు దొంగ అన్నాడు. ఆ తర్వాత నా ప్రవర్తన, నా వ్యక్తిత్వమే నచ్చట్లేదంటున్నాడు. ఆయన మాత్రం మరదలితో గంటలు గంటలు కబుర్లు చెప్తున్నాడు. అది చూసి నాకు కోపం కూడా రాకూడదంట. ప్రశ్నిస్తే గొడవలు, మాట్లాడితే గొడవలు, ఎందుకు ఇక్కడ ఉండాలి అన్న ఆలోచనలు పెరిగాయి జాహ్నవిలో. ఓ రోజు పంకజం సరయుని అడ్డు పెట్టుకుని జానుతో గొడవ పడ్డం మొదలుపెట్టింది. అది కాదు సరయు, మేము భార్యాభర్తలం. నీ వల్ల మా మధ్య గొడవలు వస్తున్నప్పుడు నువ్వు కాస్త అర్థం చేసుకోవచ్చు కదా. నాకు కూడా నా భయాలుంటాయి కదా. నువ్వు నా జీవితంలోకి వచ్చావా, నేను నీ జీవితంలోకి వచ్చానా? అప్పుడు నువ్వు నాకు నా భావం దూరం చేశావు, ఇప్పుడు నేను నీకు నీ మొగుడిని దూరం చేసి చూపిస్తాను అంటూ వంకరగా మాట్లాడింది సరయు. జానకి బాగా కోపం వచ్చింది. ఆమె చెంప పగలగొట్టింది. అప్పుడే ఇంటికి వచ్చిన వంశీ అదంతా చూసి జాహ్నవి మీద చేసుకున్నాడు. పోనీలే అని నేను భరిస్తూ వస్తుంటే నీ ఆగడాలు పెరిగిపోతున్నాయి. నువ్వు ఊహించుకోవడం కాదు, ఇప్పుడు నేను చెప్తున్నాను విను. నాకు నువ్వు అక్కర్లేదు. నేను సరయుని మళ్ళీ పెళ్లి చేసుకుంటాను. నువ్వేం చేసుకుంటావో చేసుకో అంటూ అల్టిమేట్ జారీ చేశాడు. కొద్ది రోజులు ఏడ్చి ఏడ్చి జాను ఆఖరికి ఓ నిర్ణయం తీసుకుంది. విడాకుల పేపర్ల మీద సంతకం చేసి అత్తవారింట్లో పెట్టేసి తన బట్టలు తీసుకుని వెళ్ళిపోయింది. పోతే పోయింది, పీడ వదిలిపోయింది. నేను మీ మామయ్యతో మాట్లాడి నీకు సరయుకి పెళ్లి జరగడానికి ఒప్పిస్తాను అంది పంకజం. నీ ఇష్టమమ్మా, ఏదైనా చెయ్యి, కొన్ని రోజులు గడవనివ్వు, నా మనసేం బాలేదు. అలా ఒంటరిగా ఉంటే మరింత మనసు పాడైపోతుంది. ముందుగా ముహూర్తాలు పెట్టించేస్తే నీ మనసు నీ మరదలి మీదికి మళ్ళుతుంది, ప్రశాంతంగా ఉంటావు. అలా చెప్పిన పంకజం తన అన్నతో మాట్లాడి బ్రతిమాలి ఒప్పించి వాళ్ళిద్దరికీ పెళ్లి నిర్ణయించింది. మరోపక్క ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్న జాను పుట్టింటికి ఫోన్ చేసింది. అమ్మా, మీతో ఒకసారి మాట్లాడాలి. ఇంకా నువ్వు మాట్లాడడానికి ఏమీ మిగల్లేదు. నువ్వు చచ్చిపోతే పిండం పెట్టడానికి కూడా మేము సిద్ధంగా లేం. మళ్ళీ మళ్ళీ ఇలాంటి ప్రయత్నాలు చేయకు అని ఫోన్ పెట్టేశారు ఆమె తల్లిదండ్రులు. అన్ని రకాలుగా అందరినీ కోల్పోయాను అనిపించింది జానుకి. ఇక తనకి చావే శరణం అనుకుంది. చేతిలో బ్యాగ్ తీసుకొని రోడ్డు మీద గమ్యం తెలియకుండా నడుస్తూ పోయింది. అలాంటి సమయంలో ఆ రోడ్డు గుండా వెళ్తున్న సూరజ్ కంటబడింది ఆమె. ఆమెను చూడగానే అతను తన కారు ఆపి, జాను, ఏమైందే ఇలా అయిపోయావు? నేను చూస్తున్నది నిన్నేనా?
4 రోజుల తర్వాత తనతో మాట్లాడే ఒక మనిషి ఆమెకు ఎదురుపడినట్లు అనిపించింది. మనసులో ఉన్న దుఃఖమంతా పొంగుకు వచ్చి అతని భుజాల మీద వాలి గట్టిగా ఏడిచింది ఆమె. ఏడవకే, నాకు భయంగా ఉంది. ఇలా ఒక్కదానివే పిచ్చిదానిలా రోడ్లు పట్టుకొని తిరుగుతావు, ఏమైంది? సర్లే, ముందు కారెక్కు అంటూ తన చెయ్యి పట్టుకొని తీసుకెళ్లి కారులో కూర్చోబెట్టి ఆమెను తీసుకుని ఒక పార్కుకి వెళ్ళాడు. ఆమెను ఒక బెంచ్ మీద కూర్చోబెట్టి ఒక మంచినీళ్ళ బాటిల్ చేతికిచ్చాడు. జాహ్నవి మంచినీళ్లు తాగి కొన్ని నీళ్లు తన మొహాన చల్లుకొని కూర్చుంది. ఇప్పుడు చెప్పు, ఏమైంది? తనే నా సర్వస్వమని నమ్మి వెళ్ళాను బావా. కానీ ఆ ఇంట్లో అడుగుపెట్టిన రోజు నుండి ఒక్క రోజు కూడా మనశ్శాంతి లేదు. మొదట ఇంట్లో వాళ్ళు, ఆ తర్వాత వంశీ అందరూ నన్ను అపార్థం చేసుకొని నాతో కావాలని గొడవపడేవాళ్ళు. చివరికి నా వ్యక్తిత్వాన్ని కూడా అవమానించారు. ఆ గడప దాటక తప్పని పరిస్థితి తీసుకొచ్చారు. అమ్మా నాన్నలకు ఫోన్ చేస్తే వాళ్ళకి నా మొహం చూపించొద్దంటున్నారు. ఇంక నేను ఎవరి కోసమని బతకాలి చెప్పు? నీకు నచ్చిన వాడితో సంతోషంగా బతుకుతున్నావనుకున్నాను. అందుకే ఎప్పుడూ నేను పట్టించుకోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నావని తెలిస్తే ఏదో ఒక పరిష్కారం చూసుండేవాణ్ణి. సర్లే, అత్తయ్య వాళ్ళు కోపంగా ఉన్న విషయం నాకు కూడా తెలుసు. జరిగింది తెలియక వాళ్ళు అలా ఉన్నట్టున్నారు. లేదు బావా, నా చావు కూడా వాళ్ళకి కబురు చేరకూడదన్నారు వాళ్ళు. వాళ్ళకి మరీ అభిమానం ఎక్కువైపోయిందిలే. ఎన్నాళ్ళని కోపంగా ఉంటారో నేను చూస్తాను. నువ్వు ఇవన్నీ మనసులో పెట్టుకొని ఇలా పిచ్చిదానిలా అయిపోతే సమస్యలు పరిష్కారం కావు. ఇంత ఒంటరితనం భరించడం నా వల్ల కావట్లేదు. మరి ప్రతి ఒక్కరూ జీవితంలో ఏదో ఒక తీరని కష్టం వస్తుంది. దాన్ని పరిష్కరించలేనప్పుడు దాటి ముందుకు వెళ్ళడం తెలియాలి. ఇంత చదువుకున్నావు, మంచి ఉద్యోగం చేసుకుని నీ కాళ్ళ మీద నువ్వు నిలబడలేవా? ఆ తర్వాత పరిస్థితులన్నీ మారుతాయి అని ఆమెకు ధైర్యం చెప్పి తన కంపెనీలోనే ఉద్యోగం ఇచ్చాడు సూరజ్. కొంతకాలం వరకు ఇబ్బంది పడినా నెమ్మదిగా పనిలో పడి తన బాధని మర్చిపోతూ వచ్చిందామె. ఇటుపక్క రేపు పెళ్ళనగా సరయు దగ్గరకు వ్యక్తి వచ్చాడు. ఏంటి సరయు, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఒరే సుందర్, నోటికి వచ్చింది వాగకు. నేనింత సంతోషంగా ఉన్నాను మా బావని పెళ్లి చేసుకోబోతున్నానని. అదే ఎందుకంటున్నాను, వాడేమైనా నీ మీద ప్రేమతో చేసుకుంటున్నాడా? వాడు ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయినే ఇంట్లో కాపాడలేకపోయాడు, హింసించి బయటికి పంపించేశాడు. నిన్ను మాత్రం బాగా చూసుకుంటాడని ఎందుకు నమ్ముతున్నావు? ఆ జానుకి మా అత్తయ్య సపోర్ట్ లేదు, కానీ నాకుంది కదా. నీకెందుకుంది? మీ నాన్నకి డబ్బుంది కాబట్టి. పెళ్ళయ్యాక ఆస్తులు డబ్బు అన్నీ వాళ్ళ చేతుల్లోకి మార్పించుకొని నిన్ను తిరిగి ఆ ఇంటికి పని మనిషిని చేస్తుంది మీ పంకజం అత్త. ఆవిడ బుద్ధి నీకు తెలియదా? అలా ఏం జరగదు, నువ్వు నన్ను భయపెట్టకు. భయపెట్టడం కాదే పిచ్చిదానా, అసలు ఆ పిల్లను వదిలేసిందే నిన్ను చేసుకోవాలనుకుంటున్నది నీ దగ్గర ఉన్న డబ్బు కోసం. మనసారా ప్రేమించిన అమ్మాయితోనే జీవితాంతం కలిసి ఉండలేనివాడు డబ్బు కోసం చేసుకుంటున్న నీతో అస్సలు సంతోషంగా ఉండడు, నిన్ను సంతోషపెట్టడు. పైపెచ్చు నీకు లేని కష్టాలు వస్తాయి ఆ ఇంట్లో. మీ అత్తయ్యది అసలే క్రిమినల్ బ్రెయిన్. ఒక నిమిషం ఉండు, నీకు ఒక వీడియో చూపిస్తాను. ఆ వీడియోలో పంకజం తన కొడుకుతో సరయు వెనుక ఉన్న ఆస్తి గురించి, తమ వ్యాపారాలు వృద్ధి చేసుకోవడం గురించి మాట్లాడుతున్న మాటలున్నాయి. ఇదెప్పుడు తీసావు నువ్వు? 3 నెలల క్రిందే తీశాను. అప్పటి నుంచే మీ అత్తయ్య ప్లాన్ చేసి ఆ పిల్లని వెళ్ళగొట్టింది. డబ్బుకు మాత్రమే విలువిచ్చేవాళ్ళు మనుషుల్ని ఏదో ఒక రోజు వదులుకుంటారు. నువ్వు ప్రేమించావు కదా అని పెళ్లి చేసుకుంటే ఆ సరయుకి పట్టిన గతే నీకు పడుతుంది. నేను నీకు సంవత్సరం కిందే చెప్పాను నేను నిన్ను ప్రేమిస్తున్న విషయం. సర్లే, బాధలో ఉన్నావు కదా అని నువ్వెన్ని మాటలన్నా ఊరుకున్నాను. కానీ మళ్ళీ నిన్ను బాధ పెట్టే మనుషుల చేతుల్లోకి వెళ్తానంటే మాత్రం ఊరుకోను. నాతో వచ్చేవే. మీ నాన్న ఆస్తిలో నాకు చిల్లి గవ్వవద్దు. నువ్వు మాత్రం చాలు. ఒక రెండో పెళ్లివాడికి రెండో భార్యగా అందరూ నిన్ను చూస్తుంటే నీకు కూడా చిరాగ్గా ఉంటుంది. ఆ జాహ్నవి మీద గెలవడానికి నువ్వు పెళ్లి చేసుకుంటున్నావు తప్ప నిన్ను కాదని మరొకరిని పెళ్లి చేసుకున్న మనిషి మీద ఇంకా ప్రేమ చూపించడానికి నీకు అభిమానం లేదా? నువ్వన్నది నిజమే సుందర్. ఈ పెళ్లి జరిగితే నేను గెలుస్తాను అనుకున్నాను. కానీ మా అత్తయ్య మెంటాలిటీ గురించి నాకు తెలుసు. ఏమో, ఆవిడ బుద్ధి ఎప్పుడు ఎలా మారి నన్ను ఏమైనా చేస్తే అన్న భయం నాకు కూడా ఉంది. అందుకే మనం వెళ్ళిపోదాం పదా. నాన్న చంపేస్తారు. ఏం జరగదు, నిన్ను కాపాడుకోవడానికి నేనున్నాను. కొద్ది రోజుల తర్వాత వాళ్ళకి అర్థమయ్యేలా చెప్దాంలే. అంతేనంటావా? ఇంత చెప్పినా నమ్మవా? ఒకసారి నాతో రా అని చెప్పి ఆమెను తీసుకెళ్ళి ఒక కిటికీ దగ్గర నిలబెట్టి, అటు చూడు, మీ బావ మొహంలో కాస్తైనా నవ్వుందా? నీతో పెళ్ళి ఇష్టంగా చేసుకుంటున్నాడా? లేదు కదా.
ఇంకా ఇంతకంటే ఏం చెప్పాలి నీకు నేను? ఏ ఆడపిల్ల జీవితమైనా తనని ప్రేమించేవాడితోనే బావుంటుంది. నాతో నీ జీవితం బావుంటుందని నేను గ్యారెంటీ ఇస్తాను. నీ బావ ఇవ్వగలడేమో అడిగి చూడు. అతని మాటల ప్రభావం సరయు మనసు మీద పడింది. నువ్వు ఈ సమయంలో రావడం ఒక రకంగా మంచిదైంది సుందర్. ఆ రోజు ఆ జానుని పెళ్లి చేసుకొని వచ్చినప్పుడు నేనెంత బాధపడ్డాను. ఈ రోజు ఈ పెళ్లి నుంచి నేను వెళ్ళిపోతే ఆ కుటుంబం అంత బాధపడుతుంది. మా బావ చేసిన మోసానికి ఇది నేను కొట్టే తిరుగులేని దెబ్బ అవుతుంది. అలాంటి వాడితో కలిసి బతకడం గురించి నిన్నటి వరకు ఆలోచించి తప్పు చేశాను. వాడికి సరైన శిక్ష పడినప్పుడే నాది నిజమైన గెలిపోతుంది. ఇప్పుడు కరెక్ట్గా ఆలోచిస్తున్నావు పద అంటూ సరయ్యని తీసుకుని బయలుదేరాడు సుందర్. ఒరే వంశీ, కొన్ని సంవత్సరాలుగా నీ మీద పగ తీర్చుకునే అవకాశం కోసం చూశాను. కాలేజ్లో ఎన్నిసార్లు నన్ను అవమానించావు. ఇప్పుడు నీకు జీవితాంతం మిగిలిపోయే అవమానాన్ని ఇచ్చి వెళ్తున్నాను అని లోపల సంతోషపడుతూ సరయ్యని తీసుకుని వెళ్ళిపోయాడు అతను. పెళ్లి కూతురు కనిపించట్లేదని తెలిసి పెళ్ళాగిపోయింది. ఏంటమ్మా ఇది? దానికి నేనంటే ఇప్పటికీ ప్రేమ ఉందన్నావు. ఈ పెళ్లి చేసుకుంటే చాలా డబ్బు కలిసి వస్తుందన్నావు. ఇదేనా? నువ్విచ్చిన సలహాలు వినడం వల్ల అవమానాలు తప్ప ఏమీ మిగల్లేదు నాకు. నా జీవితం మరింత పాడైపోయింది. జాను సరయుతో గొడవ పెట్టుకోవడంలో తప్పు లేదని ఇప్పుడు అనిపిస్తోంది. నేను అనవసరంగా తనని కొట్టి అవమానించాను. అర్థం చేసుకుని 4 మంచి మాటలు చెప్పుంటే మేమిద్దరం కలిసి ఉండేవాళ్లమేమో అని తల్లి మీద చిరాకు పడి మండపం నుంచి అవమాన భారంతో బయటికి వెళ్ళాడు వంశీ. ఇక ఆ ఊర్లో ఉండలేక పట్నం వచ్చేశాడు. మళ్ళీ ఉద్యోగాల వేటలో పడ్డాడు. ఒక 3 నెలలు గడిచిపోయిన తర్వాత జాను పనిచేస్తున్న కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్ళాడు వంశీ. అక్కడ జానుని చూసి ఆమె దగ్గరికి పరిగెత్తాడు. జాను, నువ్వు ఇక్కడ ఉంటున్నావా? లేదు, నేను ఇక్కడ పని చేస్తున్నాను. కనబడట్లేదా? నాకు తెలుసు నీకు నా మీద కోపం ఉంటుందని. అపరిచితుల మీద కోపం ఉంచుకోవడం నా అలవాటు కాదు. అలా మాట్లాడొద్దు జాను. నేను తప్పు చేశాను, ఒప్పుకుంటాను. నిన్ను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాను. నీ సమస్య నన్ను అర్థం చేసుకోకపోవడం కాదు, నా మీద నీకు నమ్మకం లేకపోవడం. కట్టుకున్న భార్యని నువ్వు దొంగ అన్నప్పుడే నీ మీద నాకు గౌరవం చచ్చిపోయింది. అయినా మనకి విడాకులు శాంక్షన్ అయిపోయాయి. ఇంకా పాత విషయాలు మాట్లాడకపోతేనే మంచిది. దయచేసి వెళ్ళిపో. ఇక్కడ కూడా అవమానమే మిగిలింది అనుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు వంశీ. అదంతా గమనించిన సూరజ్ ఆమెను తీసుకుని క్యాంటీన్కి వెళ్ళాడు. అతను తప్పు తెలుసుకున్నానంటున్నాడు కదా, ఎందుకు క్షమించనంటున్నావు? నాకు నీ అంత పెద్ద మనసు లేదు బావా. ప్రేమించిన మనిషి తిరస్కరించి వెళ్ళిపోయినా నువ్వు నన్ను క్షమించి ఉద్యోగం ఇచ్చి లైఫ్ ఇచ్చావు. నీ స్థానంలో నేనుంటే ఖచ్చితంగా అసహించుకునేదాన్ని. మన సంగతి వేరు, ఇది వేరు కదా. ప్రేమించుకునేటప్పుడు ఒక అందమైన లోకం కనిపిస్తుంది బావా, కానీ పెళ్ళయ్యాక చుట్టూ విషవలయం ఏర్పడుతుంది. దాన్ని దాటడానికి నేను పడిన కష్టాల్లో నా భర్త నాకు తోడుగా లేడు. తాళి కట్టిన వాడే తోడుగా లేకపోతే ఒక ఆడది తన బాధ ఎవరికి చెప్పుకుంటుంది? ఎన్నిసార్లు తను నన్ను నిర్లక్ష్యం చేసుంటే ఈ రోజు నా మనసు ఇంత కఠినంగా తయారవుతుంది చెప్పు. వాడు నాతోనే కాదు, ఏ అమ్మాయితో జీవితం పంచుకోవడానికి పనికిరాడు. అతనిలో వచ్చిన మార్పు నిజం కాదంటావా? ఏమో, నాకు నమ్మకం లేదు. మరి ఎప్పటికీ మరో జీవితం లేకుండా ఇలాగే ఉండిపోతావా? నాకు పెళ్ళయింది, జీవితంలో ఓడిపోయాను. ఇలా ఉండిపోయినా తప్పులేదు. నువ్వు పెళ్లి చేసుకోవడానికి ఇండియాకి వచ్చిన వాడివి ఇంకా అలాగే ఉన్నావు. నీదే తప్పు. నీ మనసుకు ద్రోహం జరిగింది, కానీ నాకు జరగలేదు. నువ్వు నా ప్రేమని వద్దన్నావు తప్పితే నన్ను అవమానించలేదు. మరి నీ మీద నాకెందుకు ప్రేమ చచ్చిపోవాలి జాను? తప్పుగా ఆలోచిస్తున్నావు బావా. ఎవరి అర్హతకి తగ్గ గుర్తింపు, గౌరవం వాళ్ళకి దక్కాలి. అదే న్యాయం. నీ పక్కన నిలబడే అర్హతని నేనెప్పుడో పోగొట్టుకున్నాను అని నువ్వనుకుంటే సరిపోదు జాను. నువ్వు నా కళ్ళకి ఎదురుగా ఉండాలని ఇక్కడ నీకు జాబ్ ఇచ్చాను. నువ్వు ఇక్కడ జాబ్లో జాయిన్ అయినప్పటి నుండి నేను కాస్తైనా సంతోషంగా ఉన్నాను. అంతకుముందు ఎప్పుడూ మౌనంలోనే గడిపేశాను. నువ్వు ఎదురుగా ఉంటేనే ఇంత సంతోషమైతే నా జీవితంలో ఉంటే ఇంకా ఎంత సంతోషంగా ఉంటాను. అది నా మనసుకు తెలిసి కూడా గతాన్ని దృష్టిలో పెట్టుకొని నేను నిన్ను వదులుకోవాలనుకోవట్లేదు. నా మీద నమ్మకం లేదంటే చెప్పు, ఈ విషయం ఇక్కడితో వదిలేస్తాను. లేదు బావా, అంత మాట నాకు. నిన్ను తప్ప ప్రపంచంలో నేను ఎవరిని నమ్మలేను. కానీ ఇది కరెక్ట్ కాదు. చెప్పింది చాలే, కానీ నాతో రా. ఎక్కడికి? నువ్వు చెప్పిన అందమైన లోకం ఇకపై మనం చూడాలిగా అని ఆమెను తన కారులో తీసుకుని ఓ గుడికి వెళ్ళాడు. దైవ సమక్షంలో ఆమె మెడలో 3 ముళ్ళు వేసి,
ఇక నుంచి నువ్వు నా భార్యవి. నీకంటూ ఒక గతం ఉందనే విషయమే మర్చిపో. మన భవిష్యత్తు మాత్రమే గుర్తుపెట్టుకో. అలాగే ఇన్ని రోజులుగా నువ్వు కోల్పోతున్న ఒక గొప్ప సంతోషాన్ని ఈ రోజు నీకు ఇవ్వబోతున్నాను. ఏంటది? నిన్ను మీ పుట్టింటికి తీసుకెళ్తాను. అమ్మో, నేను రాను. అమ్మ చంపేస్తుంది. కాంచన కూతురునైతే చంపేస్తుందేమో, ఈ సూరజ్ గడి పెళ్ళాన్ని ఎలా చంపుతుంది? వదా అంటూ ఆమెని లాక్కెళ్ళాడు తన పుట్టింటికి. డోర్ బెల్ మోగగానే తలుపు తీసిన కాంచన మెడలో దండలతో ఇంటికి వచ్చిన మేనల్లుడిని కూతుర్ని చూసి ఆశ్చర్యపోయింది. ఏమత్తా అలా చూస్తావు? మేం పెళ్లి చేసుకొని వచ్చాం, హారతివ్వు. ఆమె కన్ఫ్యూజన్లోనే ఇంట్లోకి వెళ్ళి హారతి తీసుకొచ్చి వాళ్ళకి దిష్టి తీసింది. ఆ దృశ్యం చూడ్డానికి వీధిలో వాళ్ళంతా పోగయ్యారు. కాలనీ వాళ్ళందరూ వినండి, నాకు నా మరదలికి పెళ్లి జరిగింది, సాయంత్రం పార్టీ కూడా ఇస్తాను అని గట్టిగా అరిచాడు సూరజ్. తర్వాత వాళ్ళు ఇంట్లోకి వెళ్ళారు. ఏంట్రా ఇది? మాకు బుర్ర పేలిపోతోంది. జరిగిన వాటి గురించి అడగకండి అత్తయ్య. మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం. ఇది మీకు ఇష్టమే కదా? ఇక నుంచి ఇక్కడే ఉంటాం. రోజు ఇద్దరం ఆఫీస్కి వెళ్తాం, తిరిగి ఇక్కడికి వచ్చేస్తాం. మనమంతా కలిసి సంతోషంగా ఉంటాం. నిజమా? అవునమ్మా, బావ నిజంగానే చాలా గొప్పవాడు. నేనే అర్థం చేసుకోలేదు. మిమ్మల్ని కూడా బాధ పెట్టాను, క్షమించండి. ఇప్పటికైనా నీ బ్రతుకు చక్కబడినందుకు చాలా సంతోషిస్తున్నాం మేము. చల్లగా ఉండండి అంటూ దీవించారు ఆమె తల్లిదండ్రులు. అప్పటి నుండి సూరజ్ జాహ్నవిల సరికొత్త ప్రయాణం అందంగా సాగిపోయింది. కథ నచ్చితే వీడియో లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియపరచండి. అందరికీ ధన్యవాదాలు.